చెప్పింది ఇద్దరు పిల్లలు ఉంటే సరిపోద్ది, లేదంటే ముగ్గురు ఉంటే అంటే ఇప్పుడు పెంచారేమో అంత మాత్రం తెలియదు. కానీ నలుగురు ఉన్నా ఐదుగురు ఉన్నా ఇంకా మంచిదే, కుటుంబానికి బలం. ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఓడిపోతే ఇంకా దానికి కుటుంబానికి ఆధారం ఏముంటుంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి, లేకంటే ఒక ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇద్దరు మగ పిల్లలు కానీ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ ఎంతమంది ఉంటే అంత కుటుంబానికి బలం ఉంటుంది. ఏదైనా ఓట్లో బాగా పోయినా ఏదైనా ఉన్నా ఒకళ్ళు తోడుగా సహాయం ఉంటారు. మంచిదే. గవర్నమెంట్ ప్రోత్సహించి డబ్బులు ఇస్తూ ఉన్నారు, ముగ్గురు కంటే 30,000. అది ఎంతవరకు కానీ అది మాత్రం తెలియదు, కానీ చెప్తారు. కానీ అంత ఇచ్చేది ఇప్పుడే గవర్నమెంట్ లాస్ట్లో ఉంది. అది ఇస్తే ఇంకా మంచిదే. ఏదైనా జనాల నెత్తి మీద పడేదేగా, ఏదైనా బరువు మొత్తం జనాలు ఒకటి. కాకపోతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు తీసుకోవట్లా. ఏంటి సోమవారం తీసుకుంటున్నారు? అక్కడ ఉన్న జనాలు అక్కడ వాళ్ళే ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కించాలంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలే వాళ్ళే కలెక్టర్లు, వాళ్ళే మోనార్కులు అయిపోయారు. అక్కడ ఆన్లైన్లో ఎక్కించాలంటే వాళ్ళు చెప్పింది వేదం. అవన్నీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకే అది అట్టా ఉంటుంది, లేదంటే లేదు. మరి ఇప్పుడు క్లియర్గా చెప్తేనే ఇది. ఇప్పుడు భూ కబ్జాలు చేస్తున్నారు, సర్వేలు ల్యాండ్ సర్వే చేయమంటే మన భూమి ఇప్పుడు పెద్దవాళ్ళు చనిపోతే ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ భూమి ఎక్కడ మనకు తెలియదు. చూపించాలా లేదా? అలా చూపించారంట. మనం చూపిస్తే భూమి వాళ్ళు వచ్చి కోటలు వేస్తారంట. ఇది ఎక్కడన్నాయో? నేను రికార్డులు చూసి చేయమంటే చేయట్లేదు. హైకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరిస్తున్నారు వాళ్ళు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా అసలు రెక్కలేదు. కానీ జిల్లా సర్వేర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు పక్కన పెట్టేసి ఎంఆర్ఓ కానీ మేము భూమి చూపిస్తే వాళ్ళు వచ్చి కొలతలు వేస్తారంట, లేకుంటే వేయరంట, లేదంటే దప్పేస్తారంట. కలెక్టర్ దగ్గర కలవనట్లేదు కదా అసలు. లోపల ఇంట్రెస్ట్ వెళ్ళేదానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతున్నాయా? ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతున్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయాలు? ఆఫీసుల్లో. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులేగా ఇది. ఇప్పుడు ఎంఆర్ఓలు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీస్ కదా. అవన్నీ చాలా దరిద్రంగా ఉంది. ఇప్పుడు మీ ఆస్తి మీకు తెలియకపోతే వాళ్ళు కబ్జాలు చేసి ఇంకా వాళ్ళు చెప్పరంట. రికార్డులు లేవంట. ఆర్బన్లో ఉన్నాయి, రికార్డులు లేవంట. పాత రికార్డులు ఉండవా? మా రికార్డులు మేము చూడము, మేము చేయము. మీరు భూమి చూపిస్తే మేము వచ్చి అది కూడా హద్దులు వాళ్ళకి చూపించాలంట. వాళ్ళు ఇప్పుడు మన భూమి ఇదని చూపిస్తాం, హద్దులు వాళ్ళు నిర్ణయించేది అది. హైకోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు. ఇది మాత్రం పక్కా షూరు. కావాలంటే నా హైకోర్టు ఆర్డర్ కాపీ కూడా మీకు ఇస్తా. వాళ్ళు ఏమి తీసుకోవట్లా. జనాలంతా బలి అయిపోతున్నారు. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్లే వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళే మోనార్కులు. వాళ్ళు చెప్పితే ఆన్లైన్లో ఎక్కుద్ది, లేదంటే లేదు. మా గవర్నమెంట్ సత్వరం ప్రక్షాళన జరుగుతుందంటున్నారు, న్యాయం జరుగుతుందంట పేదోడికి. చంద్రబాబు నాయుడుగా అది కరెక్టే, ఆయన పద్ధతి కరెక్ట్గానే ఉంది. ఇక్కడ కరెక్ట్గా లేదుగా. ఆయన వాళ్ళు చెప్పేది అంతా బాగానే ఉంది, ఇక్కడ అధికారి కరెక్ట్గా లేదు. జిల్లా సర్వే హైకోర్టు ఆర్డర్ కాపీని మేము 2 సార్లు హైకోర్టు ఆర్డర్ బండిల్స్ కోర్టు ఆర్డర్ ప్రకారం మనం 2 సార్లు రిజిస్టర్ చేస్తే జిల్లా సర్వేర్ గారు మాకు ఏమి రాలేదు అని మన జిల్లా 6 బేట జిల్లా సర్వే కలెక్టర్ గారిని అందరినీ పార్టీలుగా పెట్టావు. అసలు ఏమి రాలేదు అంటున్నా జిల్లా సర్వే. ఇప్పుడు అదే జరుగుద్ది. ఇప్పుడు కావాలంటే భవానీపురంలో మా ల్యాండ్స్ చాలా ఉన్నాయి, అసలు సర్వే చేయమంటే చేయట్లా. మేము హద్దులు చూపించాలండి. ఇప్పుడు మాకు తెలియదని వాళ్ళకి రాసి ఇవ్వాలంట, తెలియదని మాకు రాసి ఇవ్వాలంట. వాళ్ళు హద్దులు నిర్ణయించమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తే మేము హద్దులు బాటి చూపించాలంటే వాళ్ళు వచ్చి కోతలు వేస్తారంట. ఇది ఎక్కడైనా